హాయ్ ఫ్రెండ్స్, నేను మోహన్ నైనావత్. ఫిలింనగర్లో ఫేమస్ పానీపూరి చాట్ బండర్. ఎంత ఫేమస్ అంటే నేను దగ్గర ఇక్కడ 5 years నుంచి పానీపూరి తింటా. రమేష్ అనే పర్సన్ ఉంటాడు. ఆయన హ్యాండ్ ఎంత అంటే ఆయన చేసే పానీపూరి, కట్లెటు, సమోసా రగడ, దహిపూరి ఏదైనా సరే తినాలనుకుంటే ఫిలింనగర్కి రావాలి. ఈ జూబ్లీ హిల్స్లో మీరు ఎక్కడ కూడా మీకు అంత బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే నేను దగ్గర ఆయన 5 years నుంచి పానీపూరి, కట్లెట్ తింటా. అసలు ఆయన చేతులు మ్యాజిక్. చూద్దాం ఒకసారి ఆయన ధర వెళ్ళి. ఇగో జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. చాలా మంచి పర్సను. డబ్బులు లేకపోయినా తర్వాత ఇస్తా అంటే కూడా పానీపూరి, కట్లెట్ ఇస్తాడు ఈయన మాకు. నేనైతే ఒక 30-40 సార్లు డబ్బు లేకుండా తిన్నా. నేను తర్వాత ఇచ్చే ఏం ప్రాబ్లం లేదు, నమ్మకం ఉంటుంది ఆయనకి. తీసుకో బస్. ఈయన మా రమేష్ అన్న. 5 years నుంచి నాకు తెలుసు. ఈయన దగ్గర అయితే పానీపూరి నేను ఇంకా ఫిలింనగర్లో ఎక్కడ దొరకదు అంత మంచి పానీపూరి ఈయన దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు చాలా గుడ్ పర్సన్ ఈయన. ఎందుకంటే ఒకరోజు నాకు చాలా ఆకలి అవుతుండే. ఆ రోజు నా దగ్గర మనీ లేకుండే. అయితే అన్న నేను తర్వాత ఇస్తా డబ్బులు అంటే కూడా ఆయన నాకు పానీపూరి, కట్లెట్ తిను తమ్ముడు, ఏం కాదులే, డబ్బులు ఏముంది రేపని ఇవ్వచ్చు మీరు అంటే నాకు చాలా మంచిగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆకలితో ఉన్నా నేను. అట్లా నాకు చాలామందికి ఆయనకు అట్లనే డబ్బులు తర్వాత తినడు, లేని వాళ్ళకు కూడా ఆయన పానీపూరి తినిపిస్తాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మాత్రం మనం ఒకటి ఏంటంటే నేను చెప్తున్నా, రూపాయి కూడా ఇచ్చేటోళ్ళు లేరు ఈ రోజుల్లో. ఆకలికి డబ్బులు ఇచ్చే మనుషులు లేరు. ప్రపంచం అంతా కలియుగం ఇది. ఎట్లా అంటే రూపాయి ఇవ్వకపోతే ఎవరు ఏం పెట్టరు, దానికి ఏదో ఒక పని చేయించుకుంటారు. కానీ మా రమేష్ అన్న మాత్రం ఎవరికైనా మాత్రం పానీపూరి, కట్లెట్ డబ్బులు లేకపోయినా ఇస్తాడు. కడుపు నింపాలని చూస్తాడు ఆయన. ఆయన మనస్తత్వం అంత బాగుంటుంది. మిస్ రమేష్ గారు ఒకసారి ఇక్కడ ఫేస్ చూడండి మీరు. చూడండి ఆయన కట్లెట్ చేస్తున్న ఎంత మ్యాజిక్ హ్యాండ్.